యోబు గ్రంథము 25వ అధ్యాయము 1-6 వచనములు. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను: అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయును. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.